ధాన్యం కొనుగోలుకు సంబంధించి మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత శాఖ మంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గాని ఆయా జిల్లా ఇన్ఛార్జీల మంత్రులు రోజుకు సమీక్ష జిల్లా కలెక్టర్ల ద్వారా చేస్తూ కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కానీ ధాన్యం అనూహ్యంగా బరకత్ ఎక్కువ వచ్చిన అట్లా బరకత్ వచ్చినట్టుగా ధాన్యం అనూహ్యంగా ఎక్కువ రావడం వల్ల అకాల వర్షాలు పడుతున్న సందర్భంలో కొంత రైతాంగం ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం తరఫున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంతో పాటుగా ధాన్యం కొనుగోలు రోజువారీగా సమీక్షిస్తూ వాహనాల కొరతకు రవాణా శాఖ, మిగతా కొనుగోలుకు సంబంధించిన సివిల్ సప్లైస్, దాంతో పాటుగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ను సమన్వయం చేసుకుని కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నాం. రైతులకు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత. మేము ఈ ప్రభుత్వమే రైతాంగ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే రైతుల సంక్షేమం కొరకు గత ప్రభుత్వం మాదిరిగా ₹1,00,000 రుణమాఫీ చేస్తారని 5 సంవత్సరాల పాటు వడ్డీకి కూడా పనికిరాని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాదు ఇది. 2 లక్షల లోపల చేస్తామని చెప్పినాం. 21,000 కోట్లు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ, ₹1,00,000 లోపల ఉన్న వారికి ఒక్కసారి, 1,50,000 ఉన్న వాళ్ళకి ఒక్కసారి, 2 లక్షల లోపల ఉన్న వారికి 3 దఫాల, అంటే 1,00,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి ₹1,00,000 ఇచ్చేసినాం. 1,50,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి 1,50,000 ఇచ్చేసినాం. 2 లక్షల లోపల వాళ్ళు ₹2,00,000 ఇచ్చేసినాం. అట్లా 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో. అంతేగాక సన్నవడ్ల పండించినటువంటి వాళ్ళకు బోనస్ ఇవ్వడం మీరు చూస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా, శాస్త్రవేత్తల్ని గ్రామాల్లో తిప్పడం ద్వారా, యాంత్రీకరణ పేరు మీద పనిముట్లు ఇచ్చేటువంటి పేరుతో సహా అనేక రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసాతో సహా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. పాపం ఎక్కడ పోలు పోయక అటు శాసనసభలో ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన తర్వాత, ఉప ఎన్నికల్లో ఓడిపోతూ, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమైతూ కుటుంబ కలహాల్లో, ఇంటి కలహాల్లో మునిగి తేలాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారినో రేవంత్ రెడ్డి గారినో తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ సహేతుకంగా ఉండాలి. అగ్ర నాయకులను తిడితే, రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకుంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసిరు, బహిరంగ చర్చకు అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి రైతులకు సంబంధించినట్టు మీరేదో పెద్ద బాగా చేసినట్టుగా, రైతు ఆత్మహత్యలకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి మీళ్లు, ₹1,00,000 రుణమాఫీ చేయని మీరు ఇలా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టడం ద్వారా ఏదో గొప్పగా అసలు రైతు సమస్యల గురించి, రైతు అంశాల గురించి చర్చ పెడితే కూడా మీరు తప్పించుకొని పోయేటోళ్ళు, శాసనసభల ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కనీసం ఒక్కసారి అంతర్మదనం ఉంటుంది మన మనసు, మనకు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే రైతులకు ఖైదీలు వేసినటువంటి ప్రభుత్వం మీది, రైతులను కాల్చినటువంటి ప్రభుత్వం మీది, మల్లన్న సాగర్ రైతులను విచక్షణ రహితంగా లాఠీలు బట్టి కొట్టింది మీరు, గౌరవెల్లి రైతుల మీద మహిళలను చూడకుండా అర్ధరాత్రులు దాడి చేసింది మీరు. ఇలా మీరు రైతుల మీద ముసలి కన్నీరు కాల్చి మాట్లాడితే సమాజం చూడదా? కుర్చేసుకొని అర్థమన్న ప్రాజెక్టులు ఏమైనాయి? నియోజకవర్గ రిడిజన్ పేరు మీద ఎంత అవినీతి జరిగింది? ఆ అవినీతి మీద ఆనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇది ఏటీఎం బీజేపీ అంటుంది, కేసీఆర్కి ఏటీఎం అన్నారు. ఇలా వాళ్ళ ఆరోపణ మేరకు తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దాని ఫైండింగ్స్ మేరకు శాసనసభ తీర్మానం మేరకు సిబిఐకి ఇస్తే ఇవాళ మౌనంగా
కేసీఆర్ రక్షించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు తీసుకుంటలేరు. ఇలా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో దోస్తీ గల్లీల కుస్తీ మాదిరిగా నిజంగా మీకు భారతీయ జనతా పార్టీతో స్నేహితులు లేకపోతే మీరు ఇలా తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిన ప్రకారంగా ఆనాడు మీరు చెప్పినటువంటి విధంగా ఏటీఎం ఫర్ కేసీఆర్ కాళేశ్వరం అన్నారు, సిబిఐకి విచారణకు ఆదేశించమని వీళ్ళే అన్నారు. ఇలా సిబిఐకి విచారించిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం మేరకు ఈరోజు సిబిఐకి విచారణకు ఆదేశిస్తే భుజాలు దడుపుకుంటా ఉన్నారు. సిబిఐ కేంద్ర సంస్థ ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా మేము కేసీఆర్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తే నిజం నిగ్గు తేల్చి ప్రజల ముందుంచండి, దోషి రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని తెలంగాణ ప్రజల ముందు తేటతెల్లం చేయండి, దోషి అయితే కేసీఆర్ శిక్షించండి, అధికారం సిబిఐగా మీకుంది. అవేం చేయకుండా సిబిఐ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాసనసభ ద్వారా కేబినెట్ తీర్మానం ద్వారా కోరిన తర్వాత కూడా మీరు ఎలా మరి అటువంటి చర్యలు తీసుకోకుండా ఎదురుదాడికి పాల్పడుతూ ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్ కలిసి. అది రైతాంగం పేరు మీద కావచ్చు, అది కాళేశ్వరం స్కామ్ కావచ్చు, విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల నిర్మాణ స్కామ్ కావచ్చు, ఏది జరిగినా ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి ఒకే గొంతు ఒకే ట్యూన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు